Hi students, good morning. This is Sarada, Accounting and Taxation Lecturer, GVJC, Guntur. In previous class, we are discussing about the issue of shares in paper 2, that is Accountancy and Tally, and Unit 5, that is issue of shares. Issue of shares at par. There are three types of issue of shares. One is issue of shares at par. That means వాటాలను సమమూల్యానికి జారీ చేయటము. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇష్యూ ఆఫ్ షేర్స్ ఎట్ డిస్కౌంట్. ఇష్యూ ఆఫ్ షేర్స్ ఎట్ ప్రీమియం. సో ఇక్కడ మనం వాటాల జారీ అనేది లెసన్ నేమ్ వచ్చేసి తెలుగులో వాటాల జారీ అనేది మనం చెప్పుకుంటున్నాము. ఈ వాటాల జారీ అనే లెసన్లో వాటాలను ఎన్ని రకాలుగా జారీ చేస్తారు అని అంటే వాటాలను 3 రకాలుగా జారీ చేయటం జరుగుతుంది. ఇష్యూ ఆఫ్ షేర్స్ ఎట్ పార్ అంటే సమమూల్యానికి జారీ చేయటము, అలాగే ఇష్యూ ఆఫ్ షేర్స్ ఎట్ డిస్కౌంట్, ఇష్యూ ఆఫ్ షేర్స్ ఎట్ ప్రీమియం. ఈ 3 రకాలుగా వాటాలని కంపెనీ జారీ చేస్తుంది. ఇష్యూ ఆఫ్ షేర్స్ ఎట్ పార్ అంటే సమమూల్యానికి, దట్ మీన్స్ వాటా యొక్క విలువ ఎంత అనేది దాని ఫేస్ వాల్యూలో ముద్రితమై ఉంటుంది, అంటే ప్రింట్ అయి ఉంటుంది. అంటే జస్ట్ లైక్ అవర్ సినిమా టికెట్లు, బస్ టికెట్లు, వాటి మీద చూడండి ఎంత దూరం డిస్టెన్స్ని బట్టి వాటి యొక్క విలువ దాని మీద ముద్రించబడి ఉంటుంది. ఆ టికెట్ మనకి ఇస్తారు, అంత డబ్బులు వాళ్ళు తీసుకుంటారు. అలాగే ఆ ముద్రిత మూల్యానికే కనుక ప్రజలకు జారీ చేస్తే, ఇక వాటాలు జారీ చేయటం అంటే పరిచయ పత్రాలను జారీ చేసి ప్రజలకు తెలియజేసి తద్వారా వాటాలను అమ్ముతారు అనేదంతా కూడా మనం థియరిటికల్గా నేర్చుకున్నాం. సో ఇక్కడ వచ్చేసి వాటాలని సమమూల్యానికి జారీ చేయటము అంటే ఆ వాటా యొక్క ముద్రిత మూల్యానికే అంటే ఈక్వల్గా జారీ చేసినట్టయితే దాన్ని వాటాలని సమమూల్యానికి జారీ చేయటము అని చెప్తాము. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇష్యూ ఆఫ్ షేర్స్ ఎట్ డిస్కౌంట్. డిస్కౌంట్ అని అంటే మీకు తెలుసు కదా, డిస్కౌంట్ సేల్స్ అనేది కూడా మనం మార్కెట్లో తెగ వింటున్నాం. ఇదివరకు ఎప్పుడో అకేషనల్గా ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఆషాఢ మాసం, శ్రావణ మాసం, ఆశ్వీజ మాసం, దసరా, సంక్రాంతి అంటూ ప్రతిదానికి కూడా డిస్కౌంట్ సేల్స్ అనేవి మార్కెట్లో బాగానే పాపులర్ అయినాయి. కాబట్టి డిస్కౌంట్ అనగానే మన అందరికీ తెలుసు ఏంటి, తగ్గింపు ధరలు అని. సేమ్ మేనర్ ఇక్కడ కూడా వాటాలని డిస్కౌంట్కి జారీ చేయటం అంటే వాటా యొక్క ముద్రిత మూల్యం కంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాటా యొక్క విలువ 10 రూపాయలుగా ఉందనుకోండి, 10 రూపాయలుగా ఉంటే దాన్ని 10 రూపాయలు కాకుండా 9 రూపాయలకి, అంటే ముద్రిత మూల్యం కంటే తక్కువకి కనుక మనం జారీ చేసినట్లయితే వాటిని ఇష్యూ ఆఫ్ షేర్స్ ఎట్ డిస్కౌంట్ అని చెప్పి మనం చెప్పడం జరుగుతుంది. అండ్ థర్డ్ వన్ ఈజ్ ఇష్యూ ఆఫ్ షేర్స్ ఎట్ ప్రీమియం. ప్రీమియం అని అంటే 10 రూపాయలుగా ఉన్న వాటాని అంతకంటే ఎక్కువకి జారీ చేస్తే, అది 11 అయినా కావచ్చు, 12 అయినా కావచ్చు, ఏదైనా కూడా ఎక్కువకి జారీ చేస్తే ప్రీమియంకి జారీ చేయటం, వాటాలు ప్రీమియంకి జారీ చేయటము అని చెప్పి పిలుస్తాం. అయితే ఎక్కువకి అనేసరికి వాటాలను ఎక్కువగా అమ్మటం కూడా జరుగుతుందా అంటే జరుగుతుంది. ఆ కంపెనీలో లాభాలు కనుక ఎక్కువగా వస్తూ ఉన్నట్లయితే వాటికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఆటోమేటిక్గా ప్రజలకి కొనుగోలు చేయాలనే ఆసక్తి ఎక్కువగా ఉంటే కొంతమంది ఎక్కువ పెట్టైనా కూడా కొంటారు. అలాంటప్పుడు ఆ వాటాని ఎక్కువ ధరకు కూడా అమ్మటం జరుగుతుంది. అయితే మనకి ఈ చాప్టర్లో వచ్చేసి ఈ రెండు కూడా కేవలం మనకి షార్ట్ క్వశ్చన్స్కి మాత్రమే ఈ డిస్కౌంట్కి జారీ చేయటం అంటే ఏంటి, ప్రీమియంకి జారీ చేయటం అంటే ఏమిటి అనేది అడుగుతూ ఉంటాడు. ఇందులో మనకి లెక్కలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు, కాబట్టి ఈ రెండు కూడా థియరీగా పనికొస్తాయి. ఓకే, అండ్ మనం నేర్చుకునేది ఇందులో ఓన్లీ ఇష్యూ ఆఫ్ షేర్స్ ఎట్ పార్, దట్ ఈస్ ఫస్ట్ మెథడ్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ షేర్స్. దాంట్లో మనం సమమూల్యానికి జారీ చేయటం అని చెప్పుకున్నాం కాబట్టి ఈరోజు దానిలో ఒక ఎగ్జాంపుల్ లెక్క ఒకటి తీసుకొని మనం అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. అకౌంటింగ్ ట్రీట్మెంట్ వచ్చేసి దీనికి ఓన్లీ ఈ చాప్టర్లో అన్నింటికీ కూడా మనం ఎంట్రీస్ రాస్తే సరిపోతుంది, అకౌంట్స్ ఏమీ అవసరం లేదు. ఓన్లీ ఎంట్రీస్ ఆర్ ఇక్కడ
ఇంపార్టెంట్. కాబట్టి మనం ఎంట్రీస్ రాస్తే సరిపోతుంది. అయితే ఈ ఎంట్రీస్ రాయాలి అని అన్నప్పుడు మనకి ఈ లెక్క ఎలా ఉంటుంది, అలాగే వాళ్ళు వాటాపై సొమ్ముని ఎలా కలెక్ట్ చేస్తారు అనేది చూసినట్లయితే మనం ఈ కంపెనీ యొక్క వాటాలను జారీ చేసేటప్పుడు మనం ఏమనుకున్నాం, ప్రజలందరూ కూడా కొనుగోలు చేసే విధంగా దాన్ని చాలా తక్కువ రేటుకి అందరికీ కన్వీనియంట్గా ఉండేలాగా, ఎవరు కూడా ఆ వాటాన్ని కొనాలి అంటే ఇబ్బంది పడకుండా ఉండేలాగా దాన్ని వాళ్ళు నిర్ణయిస్తారు అని చెప్పుకున్నాం. అలాంటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 రూపాయలుగా ఆ వాటా యొక్క విలువని కనుక వాళ్ళు నిర్ణయించుకున్నట్లయితే ఈ 10 రూపాయలని కూడా కంపెనీ ఒకేసారిగా కలెక్ట్ చేయదు, వసూలు చేయదు. ఎందుకు అని అంటే ప్రీవియస్ క్లాస్లో కూడా మనం డిస్కస్ చేసాం. ఎందుకని, కంపెనీకి మూలధనం అనేది ఒకేసారి పెడతారు, దాని లైఫ్లో ఒకేసారి పెడతారు. అంత మూలధనం ఇప్పుడు 10 రూపాయల చొప్పున ఒక్కసారి మొత్తం కలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, మన దగ్గర మూలధనం అనేది ఎక్కువ ఉంటుంది. అలా ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా దుబారా జరిగేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే స్పెండ్ లాగా ఎక్కువ ఖర్చు పెట్టేయటం. తర్వాత మరి మూలధనం అయిపోయింది అనుకోండి, ఇంకా ప్రోడక్ట్ మార్కెట్లోకి రాకపోతే, అమ్మకానికి సిద్ధం కాకపోతే మళ్ళీ మూలధనం పెట్టి మళ్ళీ ఆ వస్తువుని ఫినిష్డ్ గుడ్స్గా తయారు చేయటం అనేది పద్ధతి కాదు. మూలధనం అంటే ఒక్కసారే లైఫ్లో పెట్టేది, వ్యాపారంలో ఒకసారే పెడతారు, అంతేగాని అయిపోయినప్పుడల్లా మళ్ళీ తీసుకొచ్చి పెట్టేదాన్ని మూలధనం అని అనం. మరి ఎడిషన్స్ ఎప్పుడు చేస్తామంటే ఏదన్నా బిజినెస్ని ఎక్స్పాండ్ చేసేటప్పుడు చేస్తాం తప్పించి అదనపు మూలధనాన్ని పెట్టడం జరుగుతుంది. కానీ ఒకసారి ప్రోడక్ట్ రావాలి అనుకున్నప్పుడు ఎస్టిమేషన్ వేయటము, అంతే మూలధనాన్ని పెట్టడం, దాంతోనే ఫినిష్డ్ గుడ్స్ మార్కెట్లోకి రిలీజ్ చేసే వరకు కూడా దాన్ని కంటిన్యూ చేయటం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మరి వాటా ఒక్కింటికి 10 రూపాయలుగా నిర్ణయించినప్పుడు ఈ 10 రూపాయలని కూడా వాళ్ళు ఒకేసారి కలెక్ట్ చేయరు, అంటే వసూలు చేయరు. వాళ్ళ సౌలభ్యం కోసం దాన్ని కూడా ఎన్ని దఫాలుగా కలెక్ట్ చేస్తారు అనేది చూసినట్లయితే 5 సార్లుగా కలెక్ట్ చేస్తారు. అవి ఎలాగా అంటే, ఫస్ట్ది వచ్చేసి ఆన్ అప్లికేషన్ అండ్ రెండోది వచ్చేసి ఆన్ అలాట్మెంట్. ఆన్ ఇలాగా ఒక్క వాటా మీద సొమ్ముని 5 సార్లుగా పిలవటం అనేది జరుగుతుంది. 5 సార్లుగా పిలుస్తారు. అది ఎప్పుడెప్పుడు దాన్ని ఏమంటాము అని చూసినట్లయితే, ఒకటి దరఖాస్తుతో, అన్ అప్లికేషన్ అనేదాన్ని మనం ఏమని చెప్తామంటే దరఖాస్తుతో ఫస్ట్ మనం పరిచయ పత్రం ద్వారా మన కంపెనీలో ఎన్ని వాటాలు ఉన్నాయి అనేది ప్రజలకి తెలియపరిచినప్పుడు ఆ వాటాలని ఒక్కొక్క వాటా యొక్క ఖరీదు ఎంత అని చెప్పడంతో పాటుగా మనం ఏం చేస్తామంటే దరఖాస్తుతో, అంటే అప్లికేషన్ పెట్టడంతో ఎన్ని రూపాయలు పంపించాలి అనేది కూడా మనం చెప్పటం జరుగుతుంది. సో ఇన్ని వాటాలు అమ్మకానికి ఉన్నాయండి, దాని విలువ ఇంత, ఒక్కొక్క దానికి దాన్ని దరఖాస్తుతో మీరు ఇంత పంపించండి అని చెప్పి మనం తెలియపరచటం పబ్లిక్ ప్రకటన పరిచయ పత్రంలో చెప్తాం. సో అది చూసిన ప్రజలు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ వాటాలను కొనుక్కోవటానికి వాళ్ళు ఆ దరఖాస్తు చేస్తూ వాళ్ళకి ఎన్ని వాటాలు కావాలో ఈ 10 రూపాయలు వాటా యొక్క 10 రూపాయలే విలువ, ఆ వాటా విలువ 10 రూపాయల్లో దరఖాస్తుతో ఒక 2 రూపాయలు పంపించామన్నా అనుకోండి, ఒక వాటా కావాల్సిన వాళ్ళు ఒక 2 రూపాయలే పంపిస్తారు. అదే 4 వాటాలు కావాల్సిన వాళ్ళు 2 రూపాయలు ఒక్కొక్క వాటాకి చొప్పున 4 వాటాలకి 4 రెళ్ళు 8 రూపాయలు. సో 8 రూపాయలు పంపిస్తారు దరఖాస్తుతో. సో అలాగా ఒక్కొక్క వాటాకి కొంత మొత్తం చొప్పున దరఖాస్తుతో మొదటగా
చెల్లించమని కోరుతుంది కంపెనీ. ఇది ఒకటోసారి. అండ్ రెండోసారి మనకి ఎప్పుడైతే దరఖాస్తులు వస్తాయో ఆటోమేటిక్గా దరఖాస్తులు వచ్చినప్పుడు ఆ దరఖాస్తులన్నీ చూసుకొని మన దగ్గర ఉన్న వాటాల కంటే ఎక్కువ వచ్చినాయా, తక్కువ వచ్చినాయా, లేదా సమంగా వచ్చినాయా అనేది చూసుకొని ఆ దరఖాస్తు సొమ్ముని తీసుకొని దరఖాస్తు పెట్టిన వాళ్ళందరికీ కూడా వాటాలను కేటాయించటం జరుగుతుంది. అంతేగాని ముందుగానే 10,000 వాటాలు ఉన్నాయి కదా అందరికి ఇచ్చేస్తాము అని అంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది, ఎవరికి ఇంట్రెస్ట్ లేదు, ఎవరు కొనుక్కోవాలనుకుంటున్నారు, ఎవరు కొనుక్కోనక్కర్లేదు అనుకుంటున్నారు అనేది మనకు తెలియదు కదా. కాబట్టి ఉన్న వాటాలను మనం ఎలా కేటాయిస్తామో తెలియదు. అందుకని చెప్పి ముందు దరఖాస్తు పెట్టమంటారు, అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాలేజీలో కూడా మన గ్రూప్లో సీట్లు ఉన్నాయి అన్నాం అనుకోండి, ఎంతమంది వస్తారో మనకి తెలియదు. కాబట్టి 20 సీట్లు ఉన్నాయి అంటే 20 మందికి మేము ఇచ్చేస్తాము అంటే ఎవరికి అవసరం ఎవరికి అక్కర్లేదు అనేది మనకి ఎలా తెలుస్తుంది. కాబట్టి ముందుగా మనం ఏమంటాం, అప్లికేషన్ పెట్టుకోండి అని అంటాం. సో అప్లికేషన్స్ వచ్చినప్పుడు అప్లికేషన్స్ ఎన్ని వచ్చినాయో చూసి అప్పుడు వాళ్ళకి సీట్ కేటాయింపు అనేది జరుగుతుంది. కాబట్టి ముందు అప్లికేషన్ పెట్టడమే కదా. కాబట్టి ఇక్కడ కూడా దరఖాస్తులు అమ్మేటప్పుడు వాటాలను అమ్మేటప్పుడు కూడా దరఖాస్తు ముందు పెట్టమని అడుగుతాం. దాంతోపాటుగా కొంత సొమ్మును కూడా చెల్లించమని అడుగుతాం. కాబట్టి దరఖాస్తులు వచ్చినప్పుడు ఆ దరఖాస్తులు చూసుకొని, ఆ దరఖాస్తు మీన్స్ అప్లికేషన్, సో ఆ అప్లికేషన్ చూసుకున్నప్పుడు మనకి ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి, ఎన్ని వాటాలకి వచ్చినాయి అనేది చూసుకొని అన్ని వాటాలు మన దగ్గర ఉన్నట్లయితే, అన్ని వాటాలకి వచ్చినట్లయితే ఆటోమేటిక్గా ఆ వాటాలన్నిటినీ అడిగిన వాళ్ళందరికీ మనం కేటాయించటం జరుగుతుంది. సో ఫస్ట్ దరఖాస్తు రావాలి, ఆ దరఖాస్తుతో ఎన్ని వచ్చినాయో చూసుకొని తర్వాత అలాట్మెంట్ జరుగుతుంది. అలాట్మెంట్ మీన్స్ కేటాయింపు. కేటాయింపుతో ₹3 అడగచ్చు, ₹3 అడగచ్చు అంటే దాంతో కూడా కొంత సొమ్ము ఇలాగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ కాల్. మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత మన వాటాలను ఎప్పుడైతే కేటాయించేసామో అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళందరికీ కేటాయించేస్తాం. అంటే ఎన్ని వాటాలకు అప్లికేషన్స్ వచ్చినాయో చూసి దాన్ని బట్టి ఉంటుంది. కొన్నిసార్లు ఎక్కువ రావచ్చు, కొన్నిసార్లు తక్కువ రావచ్చు, అది తర్వాత చూద్దాం. కాబట్టి ఎక్కువ తక్కువ కాకుండా సమంగా వచ్చినాయి అనుకుందాం ప్రస్తుతానికి. కాబట్టి సమంగా వచ్చినప్పుడు దరఖాస్తు పెట్టిన వాళ్ళందరికీ కూడా వాటాలని కేటాయిస్తాం. ఇది కేటాయింపు అని అంటాం. కేటాయింపుతో కొంత సొమ్ముని వసూలు చేస్తుంది. ఈ ₹10 నుంచే దరఖాస్తు ₹2, కేటాయింపుతో ₹3 ఇలాగా వసూలు చేస్తుంది. ఇలాగా నెక్స్ట్ మళ్ళీ కొద్ది రోజులు అయిన తర్వాత ఫస్ట్ కాల్ అంటే మొదటి పిలుపు అని అంటాం. అంటే మొదటి పిలుపు అంటే మళ్ళీ డబ్బులు పంపించండి అని చెప్పి పిలవటం అనమాట. మళ్ళీ మొదటి పిలుపుతో కూడా ఒక ₹3 పంపించమని అడిగింది అనుకోండి. ₹3 లేకపోతే ₹1 అనుకుందాం. ₹1 పంపించమని అడిగారు అనుకుందాం. మొదటి పిలుపు అంటే ఫస్ట్ కాల్ అంటాం. కేటాయింపు అయిపోయిన తర్వాత ఎవరెవరికైతే మనం వాటాలను కేటాయించడం జరిగిందో వాళ్ళందరినీ మళ్ళీ మనం ఫస్ట్ కాల్ పిలుస్తాం. ఏమండి మళ్ళీ మీరు మొదటి పిలుపుతో ₹1 పంపించండి అని. మళ్ళీ కొద్ది రోజులు అయిన తర్వాత మళ్ళీ సెకండ్ కాల్ని రెండవ పిలుపు అని అంటాం. మళ్ళీ ₹1 రెండవ పిలుపుతో కూడా ₹1 అడిగాము అనుకుందాం. సో రెండవ పిలుపుతో ₹2 అనుకోండి. రెండవ పిలుపుతో ₹2 పిలిచారు. ఓకే. సో ఈ విధంగా మళ్ళీ కొద్ది రోజులు అయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ కాల్ పంపించిన వాళ్ళందరినీ కూడా మళ్ళీ మనం ఏమంటాం, రెండవ పిలుపుతో మరికొంత సొమ్ము చెల్లించండి అని అడుగుతాం. ఓకే. సో ఇప్పుడు మనకి ఏమైంది, దరఖాస్తుతో ₹2, కేటాయింపుతో ₹3, 5, 6, 6 2 8 ₹10లో ₹8 వచ్చేసింది. ఇంకా ఎంత మిగిలింది, ₹2 మిగిలింది. అది థర్డ్ అండ్ ఫైనల్ కాల్ అంటే మూడవ మరియు తుది పిలుపుతో ఎంత మిగిలింది, ₹2 మిగిలింది. కాబట్టి ₹2 మూడవ మరియు తుది పిలుపుతో అంటే మనం చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్,
సెకండ్ అండ్ థర్డ్ అండ్ ఫైనల్ కాల్, మూడవ మరియు ఫైనల్ అంటున్నాం, తుది పిలుపు. ఇంకా ఉండవు 3 పిలుపులే పిలుస్తుంది, ఇక ఇంకేమీ ఉండవు. చూడండి మనకి 10 రూపీస్ వచ్చేసింది కదా, 2 3 5 6 6 2 8 2 10 అయిపోయింది. 10 రూపాయలు వాటా యొక్క విలువ 10 రూపాయలు అన్నాం. 10 రూపాయలని ఈ రకంగా కలెక్ట్ చేస్తుంది కంపెనీ. ఎందుకు ఇన్ని రకాలుగా? 10 రూపాయలు చిన్న మొత్తమే కదండి, మొత్తం ఒకసారి తీసుకోవచ్చు కదా. అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మొత్తం ఒకసారి వస్తే ఏమవుతుంది, దుబారా ఖర్చులు అయిపోతుంది. అనవసరమైన చోట కూడా ఎక్కువ ఖర్చు పెట్టేస్తే మళ్ళీ చివరి వరకు కూడా మూలధనం అనేది తరుగుపడుతుంది, ఉండదు. అందుకని వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఈ రకంగా వసూలు చేస్తారు. ఈ రకంగా వసూలు చేసేసరికి ముందు వచ్చిన దరఖాస్తు సొమ్ముతో కొంత ప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేస్తారు. తర్వాత కేటాయింపుతో మరికొంత వచ్చినప్పుడు ఆ ప్రొడక్షన్ని కంటిన్యూ చేయడానికి లేబర్ ఛార్జెస్కి, మెటీరియల్ ఛార్జెస్కి చేతిలో ఎప్పుడూ కూడా డబ్బులు ఉంటాయి, మనం తడుముకునే పని లేకుండా. అండ్ ఫస్ట్ కాల్, దాంతో మళ్ళీ కొంత మూలధనం మన చేతికి అందుతుంది కాబట్టి దాంతో మరికొంత ప్రొడక్షన్ అనేది కంటిన్యూ చేస్తారు. అండ్ సెకండ్ కాల్కి వచ్చేసరికి మళ్ళీ కొంత మన చేతికి మూలధనం వస్తుంది, దాంతో మళ్ళీ. అండ్ థర్డ్ అండ్ ఫైనల్ కాల్, ఈ 3వ పిలుపు సొమ్ముతో వచ్చినప్పుడు ఆ గూడ్స్ ఏదైతే మనం తయారు చేస్తున్నామో దాన్ని ఫినిష్డ్ గూడ్స్ తయారు చేసి మార్కెట్లోకి రిలీజ్ చేసే వరకు కూడా మనం తడుగుకోకుండా మూలధనం అనేది మనకి అప్ టు డేట్గా చేతిలో ఉండటానికి అవకాశం ఉంటుంది. అవసరానికి తగినట్టుగా దాన్ని వాడుకోవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటాలను జారీ చేసేటప్పుడు కూడా వాటాల మీద సొమ్ముని ఈ రకంగా కంపెనీ అనేది వసూలు చేసుకుంటుంది. ఇప్పుడు మనం లెక్క చేసే విధానం ఎలా ఉంటుంది అని అంటే ఈ సొమ్ముని ఎలా అయితే వసూలు చేస్తుందో దరఖాస్తు కేటాయింపుతో మొదటి పిలుపు, రెండవ పిలుపు, మూడవ మరియు తుది పిలుపుతో వీటన్నిటికీ కూడా మనం రికార్డ్ చేయాలి. ఎక్కడ రికార్డ్ అంటే టేప్ రికార్డ్ కాదు, ఇవన్నీ కూడా ఖాతా పుస్తకాల్లో నమోదు చేయాలి అని అంటే ముందుగా ఎక్కడ ఎంట్రీ వేస్తాం, ఫస్ట్ ఎంట్రీ బుక్, దట్ మీన్స్ చిట్టా. కాబట్టి కంపెనీ చిట్టాలో మనం వీటన్నిటికీ కూడా చిట్టా పద్దులు రాయాలి. అకౌంటింగ్ ట్రీట్మెంట్ వచ్చేసి ఈ చాప్టర్లో ఓన్లీ చిట్టా పద్దులు రాయటమే. అవి దేనికి ఉంటాయి అని అంటే అప్లికేషన్కి, కేటాయింపుకి, ఫస్ట్ కాల్కి, సెకండ్ కాల్కి, థర్డ్ అండ్ ఫైనల్ కాల్. ఈ సందర్భాల్లో మనం చిట్టా పద్దులు ఎలా రాస్తాము అనేది మనం ఈ చాప్టర్లో నేర్చుకుంటాం. ఓకే. అండ్ ఈ లెక్కలకి ఈ చాప్టర్లో ఇవన్నిటికీ చిట్టాబద్దులు రాయాలి అని అన్నప్పుడు మనం ఎగ్జాంపుల్గా ఒక లెక్క తీసుకోవాలి కదా, ఒక లెక్కను తీసుకొని రాయాలి. సో ఆ లెక్క ఇక్కడ మీకు బోర్డు మీద రాస్తున్నాను చూడండి. ఏబీసీ అండ్ కంపెనీ ఈజ్ issued 1000 equity shares at rupees 50 each, payable at rupees 10 on application, rupees 20 on allotment and rupees 13 on first call, rupees 5 on second call, చూడండి. ఏబీసీ అండ్ కంపెనీ issued 1000 equity shares at rupees 50 each, payable at rupees 10 on application, rupees 20 on allotment, rupees 13 on first call
₹5 ఆన్ సెకండ్ కాల్ అండ్ ది రిమైనింగ్ బ్యాలెన్స్. ఇందాక కూడా మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నప్పుడు కూడా చూసాం కదా, ₹10 వాటా యొక్క విలువ అయితే 5 రకాలుగా వాళ్ళు ఫిల్ చేసరికి ఎంత వచ్చిందని మనం కౌంట్ చేసుకున్నాం కదా. అలాగే ఇక్కడ చూడండి, వాటా ఖరీదు ఎంత అన్నాడు, ₹50. దాన్ని ఎలా వసూలు చేశారంట, ₹10 ఆన్ అప్లికేషన్ అండ్ ₹20 ఆన్ అలాట్మెంట్, ₹13 ఆన్ ఫస్ట్ కాల్ అండ్ ₹5 ఆన్ సెకండ్ కాల్ అండ్ ది రిమైనింగ్ అన్నాడు. రిమైనింగ్ అని అంటే మిగిలినది. ఈక్విటీ వాటాలు 1000 ఉన్నాయంట, ₹10 ఏమో ₹50 అని అన్నాడు. సో దాన్ని ₹10 ఏమో అప్లికేషన్తో, 20 ఏమో కేటాయింపుతో, 13 ఫస్ట్ కాల్తో, మొదటి పిలుపుతో, ₹5 సెకండ్ కాల్తో, రెండవ పిలుపుతో, ద రిమైనింగ్ బ్యాలెన్స్ ఆన్ థర్డ్ అండ్ ఫైనల్ కాల్. రిమైనింగ్ బ్యాలెన్స్ అన్నాడు, మిగిలినది. మిగిలినది అంటే ఎంత, ఎలా తెలుస్తుంది మనకి, క్యాలిక్యులేట్ చేసుకోవాలి, మనం కనుక్కోవాలి. అంటే ఇక్కడ చూడండి ఎంత ఉన్నది, 43, 48 అన్నా కాదా, 8, 4, 48. ₹50 దాంట్లోంచి ₹48 తీసేస్తే ఎంత ఉన్నది, ₹2 ఉంది. అంటే ఫస్ట్ థర్డ్ అండ్ ఫైనల్ కాల్తో ₹2 కలెక్ట్ చేస్తారు అని మనకి ఒక్కొక్కసారి ఇలా ఇస్తాడు రిమైనింగ్ బ్యాలెన్స్. ఒక్కొక్కసారి మనకి వాడే ఈ లెక్కల ఇచ్చేస్తాడు. ఇదొక విధానం, ఇదొక మెథడ్, ఇదొక మోడల్. ఓకే, సో ఏమన్నాడు, ఇచ్చాడు. అండ్ ద కంపెనీ రిసీవ్డ్ ఆల్ ద మనీ అండ్ ఆల్ ద షేర్స్. కంపెనీ గట అన్ని వాటాలపైన మొత్తం సొమ్ము వసూలైంది. ఏమి డ్యూ లేరు అనమాట, ఎవరు కూడా డ్యూ లేరు. అండ్ రైట్ ద జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ది కంపెనీ. రైట్ ద జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ది కంపెనీ అని అన్నాడు. సో మనం ఇందులో ఏమని చెప్పుకున్నాం, అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఓన్లీ అకౌంట్స్లో ఎంట్రీస్ అనుకున్నాం కదా. సో దిస్ ఈజ్ ది సమ్. మనం ఎంట్రీస్ రాయాలి అనేసరికి మనం ఏం చేయాలి, చిట్టాని ఓపెన్ చేసుకోవాలి. సో ఇలాగా మనం చిట్టాని ఓపెన్ చేసుకున్నాము. ఇక డేట్, పర్టికులర్స్, ఇంక ఇవన్నీ మీకు తెలుసు కదా. లెడ్జర్, ఫోలియో, డెబిట్, క్రెడిట్, దీంట్లో మనం రాసేది రూపీస్. ఓకే, సో ఇది మనం ఇక్కడ అన్ని ఎంట్రీస్ రాస్తాం అనుకున్నాం కనుక ఒక్కొక్కటి దరఖాస్తుతో డబ్బులు వచ్చినప్పుడు. సో ఫస్ట్ ఎంత వచ్చిందన్నాడు అన్నప్పుడు మనం ఇక్కడ అన్ని వాటాలకి సంబంధించి మనం కొంచెం రఫ్ వర్క్ చేసుకోవాలి, వర్కింగ్ నోట్స్ రాసుకోవాలన్నమాట. వర్కింగ్ నోట్స్లో ముందు మనకి ఎన్ని వాటాలు ఉన్నాయన్నాడు, 1000 వాటాలు. వాటాకి ఒక్కింటికి ఎంత అన్నాడు, ₹50. ఎంత అవుతుంది చూడండి, ₹50 చొప్పున 50,000 అవునా. సో ఇదేంటి టోటల్ అమౌంట్. దీన్నే ఏమంటామంటే ఆథరైజ్డ్ క్యాపిటల్. ఆథరైజ్డ్ క్యాపిటల్. తర్వాతది అన్ అప్లికేషన్. అన్ అప్లికేషన్ ఎన్ని వాటాలు ఉన్నాయి, 1000 వాటాలు. వాటా ఒక్కింటికి ఎంత, అప్లికేషన్ మనీ ₹10. ₹10 ఎంత అవుతుంది, 10,000. ఓకే, అండ్ ఆన్ అలాట్మెంట్ మళ్ళీ 1000 వాటాలని అలాట్మెంట్తో ఎంత, ₹20. 20,000. ఆన్ ఫస్ట్ కాల్. ఫస్ట్ కాల్ ఎంత ఉంది, ₹5. ఆన్ సెకండ్ కాల్ ఎంత,
అప్లికేషన్ రూపీస్ అలా అలాట్మెంట్ రూపీస్ 13 ఉందమ్మా. అలాట్మెంట్ 13. అలాట్మెంట్ వచ్చేసేసి కేటాయింపుతో లెక్క చూడండి ఒకసారి. కేటాయింపుతో ఎంత ఉంది? అన్ అలాట్మెంట్ రూపీస్ 13. అండ్ ఫస్ట్ కాల్ రూపీస్ ₹10 on application 20. ఇక్కడ 13. ఇది కరెక్ట్ కదా. 43, 48 వేలు. థర్డ్ అండ్ ఫైనల్ కాల్ మనం ఇందాక కనుక్కున్నాం కదా, ₹2 వచ్చింది. సో 1000 × ₹2 చొప్పున మళ్ళీ మొత్తం చూడండి, కుడితే ఎంత వచ్చింది? వచ్చిందా లేదా? ఇదేంటంటే ఆథరైజ్డ్ క్యాపిటల్. దీన్ని అండర్లైన్ చేసేయాలి. మనం ఇప్పుడు రాయాల్సిన చిట్టా పద్దులకి సంబంధించి ఇది వర్కింగ్ నోట్స్. సో వీటికి మనం చిట్టా పద్దులు రాయాలి. కాబట్టి వీటికి మనం ఇలా క్యాలిక్యులేషన్ చేసి అట్టు పెట్టుకుంటే ఈజీగా మనం చిట్టా పద్దులు రాసేయచ్చు. ఓకే. సో ఇక్కడ మనం వచ్చేసి ఫస్ట్ చూడండి, అప్లికేషన్ మనీ వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే క్యాష్ అకౌంట్ డేటా ఎంత అమౌంట్? 10,000. అండ్ సెకండ్ ఎంట్రీ వచ్చేసి ఈ అమౌంట్ని ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్ని క్యాపిటల్ అకౌంట్కి తరలించాలి. కాబట్టి కొంచెం నరేషన్ లెంగ్తీగా వస్తాయి, రాయాల్సిందే. ఓకే. సో 2 ఎంట్రీస్ మనం కంప్లీట్ చేసాం. సో ఇక్కడ అప్లికేషన్ మీద 2 ఎంట్రీస్ మనం కంప్లీట్ చేసాం. ఏంటి? అప్లికేషన్ మనీ వచ్చింది కదా. సో అప్లికేషన్ మనీ వచ్చినప్పుడు క్యాష్ అకౌంట్ డేటా టు ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్ అండ్ అప్లికేషన్ మనీని క్యాపిటల్ అకౌంట్కి తరలించినప్పుడు ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్ డేటా టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ బీయింగ్ ది అప్లికేషన్ మనీ ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ అకౌంట్. ఓకే. అండ్ నెక్స్ట్ థర్డ్ ఎంట్రీ ఆన్ అలాట్మెంట్. అలాట్మెంట్ ఎంత వచ్చింది? ఈక్విటీ షేర్ ఈకి
అబ్రివేషన్ పెట్టాను చూడండి, అలాట్మెంట్ అకౌంట్. డేటా టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ 20,000. నేరేషన్ వచ్చేసి బీయింగ్ ది అలాట్మెంట్ మనీ ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ అకౌంట్. నరేషన్స్ కొంచెం లెంగ్దీగానే వస్తాయి, మనం రాయాల్సిందే. సో ఇక్కడ మనం అలాట్మెంట్ మనీని క్యాపిటల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసాం, అండ్ నెక్స్ట్ అలాట్మెంట్ మనీ వస్తుంది. సో దట్ ఈస్ క్యాష్ అకౌంట్ డేటా టు ఈక్విటీ షేర్ అలాట్మెంట్ మనీ. అలాట్మెంట్ అకౌంట్ ఎంత వస్తుంది? మనం రఫ్ వర్క్ ముందే చేసేసుకున్నాం కదా క్యాలిక్యులేషన్స్. సో అక్కడ మనం చూసుకొని ఈజీగా మనం ఇక్కడ రాసేయచ్చు. ఏం జరిగింది ఇప్పుడు? బీయింగ్ ది అలాట్మెంట్ మనీ రిసీవ్డ్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ కాల్. ఫస్ట్ కాల్కి ఏమని రాయాలి? ఈక్విటీ షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డేటా టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్. ఎంత? మనం ఫస్ట్ కాల్ కూడా క్యాలిక్యులేట్ చేసి పెట్టుకున్నాం కదా, చూడండి ఎంత ఈజీ అయిపోయిందో లెక్క చేయటం. మనం ముందే ఇలాగా రఫ్ వర్క్ కనుక వర్కింగ్ నోట్స్ ఇలా వేసేసుకుంటే ఆ అమౌంట్ని చూసి మనం వేసేసేయచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ బీయింగ్ ది ఫస్ట్ కాల్ అమౌంట్ ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ అకౌంట్. ఓకే, నరేషన్ని అండర్లైన్ చేసేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాష్ వచ్చింది. సో క్యాష్ అకౌంట్ డేటా టు ఈక్విటీ షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్. ఎంత? సేమ్ అమౌంట్. క్యాష్ ఎంత వస్తుంది? 13,000. being the first call amount received. ఓకే, నేరేషన్ని అండర్లైన్ చేయటమే. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి రఫ్ వర్క్ ఉంది కదా, అందుకని నేను లెక్కని అరేంజ్ చేసేస్తున్నాను, నో ప్రాబ్లం. మనం ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ కూడా దీని కంటిన్యూషన్ ఇక్కడ రాస్తున్నాను చూడండి. నెక్స్ట్ ఏముంది? ఫస్ట్ కాల్ అయిపోయింది కదా, సో సెకండ్ కాల్ అమౌంట్. సో ఇక్కడ వచ్చేసి ఈక్విటీ షేర్ సెకండ్ కాల్ అకౌంట్ డేటా టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్. ఎంత అమౌంట్? సెకండ్ కాల్ అమౌంట్ 5,000 ఇక్కడే ఉంది కదా. సో ఇక్కడికి నరేషన్ వచ్చేసి
ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ అకౌంట్. నరేషన్ అండర్లైన్. నెక్స్ట్ క్యాష్ వస్తుంది. సో క్యాష్ అకౌంట్ డేటార్ టు ఈక్విటీ షేర్ సెకండ్ కాల్ అకౌంట్. సెకండ్ కాల్ మనీ ఎంత ఉంది? ఓన్లీ 5,000. సో మనం 5,000 ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి 5,000 వేసేయండి. నరేషన్ వచ్చేసి బీయింగ్ ది సెకండ్ కాల్ మనీ రిసీవ్డ్ అండర్లైన్ చేసేయండి. అండ్ లాస్ట్ థర్డ్ అండ్ ఫైనల్ కాల్ మనీ. సో దానికి వచ్చేసి మనం ఈక్విటీ షేర్ థర్డ్ అండ్ ఫైనల్ కాల్ మొత్తం రాయాల్సిందే. థర్డ్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్ డేటా కొంచెం లెంగ్తీగానే వస్తాయి, అయినా కూడా మనం ఈ చాప్టర్లో రాయాల్సిందే. ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్. ఈ థర్డ్ అండ్ ఫైనల్ కాల్కి కూడా మనం క్యాలిక్యులేషన్ చేసి ఇక్కడ ఉంచాం కదా మనీ. సో దట్ ఈస్ 2,000. సో ఇక్కడ తీసుకొచ్చేయండి. ముందుగానే ఇలా రఫ్ వర్క్ వేసేసుకుంటే మనం ఈజీగా చేయొచ్చు. ఓకే, దీనికి నరేషన్ ఏమని రాయాలి? మనం ఏం చేసాం ఇప్పుడు? థర్డ్ అండ్ ఫైనల్ కాల్ మనీని క్యాపిటల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసాం. సో దానికి వచ్చేసి బీయింగ్ ది థర్డ్ అండ్ ఫైనల్ కాల్ మనీ ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ అకౌంట్. సో నరేషన్ని మనం అండర్లైన్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఎంట్రీ ఈజ్ ఈ క్యాష్ థర్డ్ అండ్ ఫైనల్ కాల్ మనీ వస్తుంది. సో థర్డ్ అండ్ ఫైనల్ కాల్ మనీ వచ్చినప్పుడు క్యాష్ అకౌంట్ డేటా టు ఈక్విటీ షేర్ థర్డ్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్. మనీ ఇక్కడ క్యాలిక్యులేట్ చేసేసాం కదా. సో దాన్ని తీసుకొని వచ్చేసి ఇక్కడ వేసేయటం. అండ్ నరేషను being the third and final call money received. అండర్లైన్ చేసేస్తే సరిపోతుంది. సో దిస్ ఈజ్ ది సమ్. అండ్ మనం రికార్డ్ చేయాలి అన్నప్పుడు ఓన్లీ ఎంట్రీసే ఈ చాప్టర్లో అని చెప్పుకున్నాం కాబట్టి ఈ ఎంట్రీస్ ఇలా ఉంటుంది. చూడండి, ఒక్కొక్క ఐటెంకి వచ్చేసి 2 ఎంట్రీస్. ఒకటేమో మనీ రిసీవ్ చేసుకున్నప్పుడు అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఆ మనీని మనం క్యాపిటల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు. కాబట్టి అప్లికేషన్కి 2 ఎంట్రీస్, అలాట్మెంట్కి 2 ఎంట్రీస్, అలాగా 5 వచ్చేసరికి 5కి 5 to 10 ఎంట్రీస్ ఇక్కడ మనం రికార్డ్ చేయాలి. అయితే లెక్కలో మనకి ఎగ్జామినేషన్లో ఇలాగా ఫస్ట్ కాల్, సెకండ్ కాల్, థర్డ్ కాల్ అని అన్ని కాల్స్ ఇస్తాడని ఏమి గ్యారంటీ లేదు. లెక్కని బట్టి మనం చేయాలి. ఒక్కొక్కసారి అప్లికేషన్ ఇస్తాడు, కేటాయింపు ఇస్తాడు, దట్ మీన్స్ అలాట్మెంట్ ఇస్తాడు, ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అని ఇవ్వచ్చు, ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అని ఇవ్వచ్చు. అలా ఇస్తే మనం ఏం చేయాలి? అప్లికేషన్కి 2 ఎంట్రీస్, అలాట్మెంట్కి 2 ఎంట్రీస్, ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్కి 2 ఎంట్రీస్, దట్ మీన్స్ 6 ఎంట్రీస్ రాస్తే సరిపోతుంది. అంటే మొత్తంగా కంపెనీ 5 కాల్స్, 3 కాల్స్ అండ్ అప్లికేషన్ అండ్ అలాట్మెంట్ 3 మొత్తం కలిపి 5 సార్లు ఆ కంపెనీ వాటా మీద సొమ్ముని వసూలు చేస్తుంది. ఇంతకు మించి వసూలు చేయటానికి లేదు, పిలవటానికి లేదు. ఓన్లీ 3 కాల్స్ ఆర్ దేర్. అయితే ప్రతి లెక్కలోనూ కూడా మనకి ఈ మొత్తం ఇవ్వాలని లేదు. ఒక పిలిపే అదే ఫైనల్ పిలుపు అని ఇవ్వచ్చు. మీకు లక్కీ అయితే మీకు ఎగ్జామినేషన్లో ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అంటాడు. ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అన్నప్పుడు ఏం చేయాలి? అప్లికేషన్కి 2 ఎంట్రీస్, కేటాయింపుకి 2 ఎంట్రీస్, ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ 2 ఎంట్రీస్, దట్ మీన్స్ 6 ఎంట్రీస్ రాస్తే మీకు లెక్క
కంప్లీట్ అయిపోతుంది. ఒకవేళ ఏదైనా ఎగ్జామినేషన్లో ఇలా మొత్తం ఇచ్చినట్లయితే ఇవన్నీ వస్తాయి. ఆ లెక్కను బట్టి మనకి ఈ అమౌంట్స్ అనేది మారుతుంది. ఓకే, సో ఇది మనకి ఫుల్ లెంగ్త్ లెక్క. ఇంతకు మించి రాదు, ఇంతకంటే తగ్గుతుంది ఎగ్జామినేషన్లో లెక్క, లేదు తగ్గకపోయినా ఇంత ఉండొచ్చు. సో ఇవి మీకు వచ్చే ఎంట్రీస్. ఈ చాప్టర్లో టోటల్గా మీకు వచ్చే ఎంట్రీస్ ఇవి. అమౌంట్స్ ఈ ఎంట్రీస్ని మీరు ఇలాగే బై హార్ట్ చేసినట్లయితే మీరు లెక్కలో ఎంత ఇస్తే అంతవరకే మీరు చేయొచ్చు. ఓకే స్టూడెంట్స్, హ్యావ్ యూ అండర్స్టూడ్?